ఇంకోటి చిన్న నిర్మాతలు అంతా కలిసి మొన్న 5 డేస్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో చిన్న సినిమా తీద్దామంటే మాకు ఇంతమంది 1-2 కోట్లు అయిపోయేదండి. ఇప్పుడు అది కూడా 7-10 కోట్లు అవుతుంది. ఒక చిన్న షాట్, ఒక నిర్మాత మాట్లాడుతూ ఒక చిన్న షాట్ తీయాలనుకుంటే ఆ షాట్కి ఒక 10 మంది ఉంటే సరిపోతారు యాక్చువల్గా. కానీ 80 మంది మ్యానిటరీ పెట్టాల్సి వస్తుంది. అది మాకు చాలా భారంతో కూడుకున్న పని అవుతుంది. అంటే మీ ఫోర్స్ఫుల్గా ఉంటుందా, లేదా డైరెక్టరు ఆ మేనేజర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దానికి వెళ్తున్నారా? దీనికి అసలు మాకు ఎక్కడా ఉండదండి. ఒక డైరెక్టరు, కెమెరామెను వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ముందు రోజు రాత్రి మాకు స్క్రిప్ట్ ఇస్తారు. మేనేజర్ ద్వారా ఇంతమంది కావాలి, ఇంత ఆర్టిస్టులు కావాలి, ఇంత టెక్నీషియన్లు కావాలి, ఇంత మేకప్లు కావాలి, ఇంత కాస్ట్యూములు కావాలి, ఇంత ఫైటర్లు కావాలని వాళ్ళు ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు ప్రోగ్రామ్ చెప్తారు. వాళ్ళు చెప్తారు ప్రోగ్రామ్. మేము అంతేగాని 5 దగ్గర 10 మందిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీకు ఇవ్వాల్సిందే అని మేము ఎక్కడ అనడానికి మాకు ఆస్కారం ఉండదు. వాళ్ళు అది డైరెక్టర్, కెమెరామెన్ వాళ్ళంతా కూర్చొని షెడ్యూల్ ఇస్తారు కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తాం. అంతేగాని ఏ డిపార్ట్మెంట్ ఎవరో వచ్చి అనవసరంగా కూర్చోబెట్టడానికి మాకేం తెలిసింది? ప్రోగ్రామ్ బట్టి మేము వెళ్తుంది తప్ప ప్రోగ్రామ్ ఇవ్వకుండా మేము వెళ్ళి కూర్చోం కదండి. అది మరి వాళ్ళు మాట్లాడుకోవాలి అదంతా. అది మరి ఇంకోటి కూడా మాట్లాడిన ప్రధాన అంశం, ఇంతకుముందు లైట్ బరువు ఉండేది, 25 కేజీలు అట్లా బరువు ఉండేది. దానికి 3 అవసరం ఉండేది, టెక్నీషియన్ మోసుకెళ్ళటానికి కానీ, ఆ లైట్ ఫోకస్ చేయడానికి కానీ, పుల్లర్ కానీ ఇట్లా. ఇప్పుడు అంతా మారిపోయింది, టెక్నాలజీ 5 కేజీలు లోపు వచ్చింది. అంతమంది అవసరం లేదు. కానీ అది పాత ఎప్పుడో ఉండిపోయింది కాబట్టి అలాగే రన్ అయిపోతుంది. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అడుగుతున్నారు. ఇదేమన్నా మీ దగ్గరకు వచ్చింది ఆ విషయాన్ని? మా దగ్గరికి ఆల్రెడీ ఆ అంశం వచ్చిందండి. గతంలో 10 మంది కంపల్సరీ లైట్ మెన్లు తీసుకెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు 6 కూడా తీసుకెళ్తున్నారు. టెక్నాలజీని బట్టే మారుతుంది కాబట్టి మారుతున్న టెక్నాలజీ ప్రకారం వెళ్తాం. అటువంటి కెమెరామెన్లు, అటువంటి ఆ లైట్ మెన్స్కి కానీ అవన్నీ కూడా టెక్నాలజీ ఇప్పుడు అంతా కూడా ఆ యూనిట్స్లో ఉంటాయి కాబట్టి లైట్స్, దాన్ని బట్టే టెక్నీషియన్ తీసుకెళ్తారు. ఇప్పుడు ఇంకా ఆ లైట్లు కన్నా ఇంకా పెద్ద లైట్లు పెరిగాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, డే లైట్ కోసం పెద్ద పెద్ద క్రేన్లు పెడుతున్నారు. ఆ క్రేన్లు పెట్టాలని ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు. ఇంకా కష్టం పెరుగుతుంది తప్ప టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ లైట్ కాస్ట్ కూడా పెరుగుతుందండి. కాస్ట్ పెరిగే లైట్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లాలో అది ఆల్రెడీ అనుభవం ఉన్న టెక్నీషియన్కి తెలిసింది తప్ప ఇప్పుడు సడన్గా ఎవరైనా తీసుకొస్తే ఒక్కొక్క లైట్ అప్పుడు మామూలు లైట్ బట్టి 10 రూపాయలు పెట్టి మళ్ళీ వెంటనే మార్చుకునే వాళ్ళు. ఈరోజు అట్లా కాదండి. ఒక లైట్ 60,000 నుంచి లక్షల్లో ఉంటుంది. ఆ లైట్కి సేఫ్టీ కూడా చూసుకోవాలి. సేఫ్టీ చూడాలంటే ఎవరు చూడాలి? ఎక్స్పీరియన్స్ టెక్నీషియనే చూడాలి. ఆ టెక్నీషియన్ల కోసం ఆ లైట్ మెన్లు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడేది వాళ్ళే అండి. ప్రతి షాట్కి లైటింగ్ టెక్నాలజీ, లైటింగ్ సెట్ చేసేది కానీ ఏదైనా సరే ఆ లైట్ మెన్లు వారి యొక్క ప్రతిభను బట్టే మన షాట్ రెడీ అవుతుంది.